ఈరోజు కథ చెకుముకి రాయి. అనగనగా ఒక సిపాయి ఉండేవాడు. అతను యుద్ధం నుంచి తిరిగి తన దేశం వెళ్తూ ఉన్నాడు. దారిలో అతనికి ఒక భూతం ముసలామి రూపంలో ఎదురుపడి, ఏమయ్యా సిపాయి, నిన్ను నీ వేషము చూస్తే గొప్ప ధైర్యవంతుడిలా కనపడుతున్నావు. మరి నీకు కోరినంత ధనం దొరికే ఉపాయం చెబుతాను. నేను చెప్పినట్లు చేస్తావా అంది. అయ్యో, అంతకంటేనా? ఆ ఉపాయం ఏమిటో చెప్పు అన్నాడు సిపాయి. అదిగో ఆ చెట్టు చూసావా? దాని లోపలంతా డొల్లగానే ఉంటుంది. నీవు చెట్టెక్కి ఆ డొల్లలోకి దిగు. నీ నడుముకి ఒక మేకు కడతాను. నీవు లోపల నుంచి ఎప్పుడు పిలిస్తే అప్పుడు మేకు పట్టి లాగుతాను. నువ్వు బయటకు వచ్చేసేయొచ్చు అని ముసలమ్మ చెప్పింది. సరే అన్నాడు సిపాయి. చెట్టు లోపలికి దిగిన తర్వాత ఏం చెయ్యాలో ముసలమ్మ ఇలా చెప్పింది. కిందకి దిగగానే ఒక పెద్ద చావిడి, వరుసగా 3 గదులు కనపడతాయి. చావిడిలో ఎల్లప్పుడూ 1000 దీపాలు వెలుగుతూ ఉంటాయి. మొదటి గది తెరవగానే మధ్యలో ఒక పెద్ద భోషాణము, దానిపైన ఒక భయంకరమైన కుక్క కనపడతాయి. ఇదిగో నా నీలితివాసి నీకిస్తున్నాను. ఇది నేల మీద పరిచి కుక్కని ఎత్తి దాని మీద పడుకోబెట్టావంటే అది నిన్నేమీ చెయ్యదు. అప్పుడు భోషాణంలో ఉండే రాగి నాణాలు నీకిష్టం వచ్చినన్ని తీసుకో. ఒకవేళ నీకు రాగి నాణాలు అక్కర్లేకపోతే 2వ గది తలుపు తెరువు. అక్కడ కూడా భోషాణం నిండా వెండి నాణాలు, దానిపైన ఇంకా భయంకరమైన కుక్క కనపడతాయి. కుక్కను తివాసిపైన పడుకోబెట్టి నువ్వు మోయగలిగినన్ని నాణాలు తీసుకో. రాగి వద్దు, వెండి వద్దు, బంగారం మీద మోజుంది అనుకుంటావా? 3వ గది తరువు. ఆ గదిలో భోషాణం మీద మరింత భయంకరమైన కుక్క ఉంటుంది. దానిని కూడా తివాసి మీద పడుకోబెట్టి కావలసినంత బంగారం తెచ్చుకో అని ముసలమ్మ రహస్యాలు వెల్లడించింది. అప్పుడు సిపాయి, పెద్దమ్మ, నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది. అయితే ఏ ఉపకారం లేకుండా ఇటువంటి రహస్యం ఎవరూ చెప్పరు కదా. తెచ్చిన ధనంలో నీకెంత వాటా కావాలో ఇప్పుడే చెప్తే ఆ తర్వాత పేచీ ఉండదు అని అన్నాడు. నువ్వు కష్టపడి తెచ్చుకునే దానిలో నాకు ఒక్క దమ్మిడి అయినా వద్దు. నీవు వచ్చేటప్పుడు ఆ వసారాలో కనపడే చెకుముకి రాయి మాత్రం తెచ్చి నాకివ్వు. మా అమ్మమ్మ బ్రతికి ఉండగా ఒకసారి అక్కడికి వెళ్ళి దాన్ని మరిచిపోయి వచ్చింది. అది తెచ్చిపెట్టావంటే ఆవిడ జ్ఞాపకార్థం దానిని మేము జాగ్రత్త పెట్టుకుంటాను అని ముసలమ్మ చెప్పింది. సిపాయి సరే అన్నాడు. సిపాయి నడుముకి ముసలమ్మ మేకు బిగించింది. తన నీలితివాసి చేతికిచ్చింది. అతను చెట్టు లోపల నుంచి కిందకి దిగి వసారా మొదటి గది తెరిచాడు. భోషాణం మీద ఉన్న కుక్క భయంకరంగా సిపాయి వైపు చూసింది. సిపాయి జంకు లేకుండా కుక్కని ఎత్తుకెళ్ళి నీలి తివాసి మీద ఉంచి, ఓయి నేస్తం, హాయిగా తివాసి పైన కూర్చో అన్నాడు. కుక్క కిక్కురుమనకుండా అలాగే పడుకుంది. అప్పుడు సిపాయి భోషాణం తెరిచి జేబులు పట్టినన్ని రాగి నాణాలు నింపుకుని తిరిగి భోషాణం మూసేసి కుక్కను మళ్ళీ దానిపైన కూర్చోబెట్టాడు. తరువాత అతను 2వ గది తెరిచేసరికి పెద్ద పెద్ద కళ్ళతో భోషాణం మీద మరో కుక్క భయంకరంగా ఉంది. మునుపటిలాగే ఈ కుక్కను కూడా నీలి తివాసి పైన పడుకోబెట్టి భోషాణం మూత తెరిసేసరికి అతని కళ్ళు జిగేలుమన్నాయి. జేబులో ఉన్న రాగి నాణాలన్నీ అక్కడే పడేసి ఈసారి జేబులలో సంచిలో కూడా వెండి నాణాలు నింపుకున్నాడు. మళ్ళీ భోషాణం మూత మూసి కుక్కను దానిపైన కూర్చోబెట్టి 3వ గది వద్దకు వచ్చాడు. ఇక్కడ ఉండే కాపలా కుక్క సామాన్యమైంది కాదు. బ్రహ్మరాక్షసంతా భయంకరంగా ఉంది. దీనిని చూడగానే సిపాయికి కాస్తంత జంకు కలిగింది. కానీ గుండె నిబ్బరం చేసుకున్నాడు. దానిని కూడా నీలి తివాసి పైన పడుకోబెట్టి భోషాణం తెరిచేసరికి దాని నిండా బంగారు నాణాలు ఉన్నాయి. సిపాయి కళ్ళు మిరుముట్లు గొలిపాయి. వెంటనే జేబుల్లోనూ సంచుల్లోనూ ఉన్న వెండి నాణాలు విసిరేసి ఈసారి జేబుల్లోనూ సంచుల్లోనే కాకుండా టోపీల నిండా, బూట్ల నిండా, ఎక్కడంటే అక్కడ పట్టినన్ని బంగారు నాణాలు నింపుకున్నాడు. తర్వాత భోషాణం మూసేసి కుక్కను దానిపైన పెట్టి చెట్టు మొదలు వద్దకు వచ్చి, పెద్దమ్మ మేకులాగు అన్నాడు. చెకుముకు రాయి తెచ్చావా అని అడిగింది ముసలమ్మ. అయ్యో మరిచానే అని వెనక్కు వెళ్ళి చెకుముకు రాయి చేత పట్టుకు వచ్చాడు. చెకుముకి రాయి తెచ్చాను, మేకులాగు అన్నాడు. ముసలమ్మ మేకు లాగింది. సిపాయి బయటకు వచ్చి, ఇదిగో చెకుముకి రాయి, దీంతో ఏం చేస్తావో చెప్పు అని అడిగాడు. ఆ గొడవంతా నీకెందుకు? నీకు ధనం దొరికే ఉపాయం చెప్పాను. ఆ ప్రకారం వెళ్ళి నువ్వు ధనం తెచ్చుకున్నావు. ఈ ఉపకారానికి బదులు నేను కోరిన చెకుముకి రాయి నాకివ్వడం న్యాయం కనుక నా చెకుముకి రాయి నాకిచ్చేసి నీ దారిన నువ్వు వెళ్ళు అంది ముసలమ్మ. రాయి సంగతి చెబితే కానీ ఇవ్వను అన్నాడు సిపాయి. ఇది వరకే చెప్పాను కదా అని ముసలమ్మ, చెప్పమని సిపాయి ఇద్దరూ గొడవపడ్డారు. చివరకు ముసలమ్మ మొండిపట్టు పట్టేసరికి సిపాయి కత్తి తీసి ముసలమ్మ గొంతు నరికేశాడు. ముసలమ్మ పీడ వదిలింది అనుకుని సిపాయి తన ధనమంతా నీలి తివాసీలో కట్టి భుజాన వేసుకుని చెకుముకు రాయి జేబులో వేసుకుని 4 ఆమడల దూరంలో ఉన్న బస్తీ చేరుకున్నాడు.
సిపాయి దగ్గర బాగా డబ్బులుండటం వల్ల సదుపాయంగా భోజనం అమరింది. కోరిన దుస్తులు వేసుకుంటున్నాడు. ఒక సత్రంలో పెద్ద గది తీసుకుని దర్జాగా కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. అతని వేషము, అతని భాగ్యము చూసి అనేక మంది సిపాయిని ఆశ్రయించి ఊళ్ళో జరిగే ఊసులు పిచ్చాపాటీగా చెప్పేవారు. మాటల సందర్భంలో రాజు గురించి, త్రిలోక సుందరి అయిన రాజకూతురు గురించి అతనికి చెప్పారు. అయితే ఆమెను నేను చూసి తీరాలి. ఎలా చూడగలనో, ఎప్పుడు చూడగలనో చెప్పండి అని సిపాయి వాళ్ళని అడిగాడు. అందుకు వాళ్ళు, ఓయ్ సిపాయి, రాజకుమారిని చూడటమనేది తేలికైన పని కాదు. దూమదూరని కంచుకోటలో ఆమె ఉంది. ఆ కోటలోకి ఎవ్వరూ వెళ్ళటానికి వీలు కాకుండా చుట్టూ కందకాలు, బురుజులు కట్టించారు. జ్యోతిష్యులు శాస్త్రాలు తిరగవేసి ఒక సామాన్యమైన సిపాయి ఆమెకు భర్త అవుతాడని చెప్పారు. రాజుకి అది ఇష్టం లేక అటువంటి పని జరగకుండా ఆమెను కంచుకోటలో బంధించి ఉంచారు అని వాళ్ళు చెప్పారు. అయినా సిపాయి పట్టుదలతో రాజుగారి పేర జాబు రాశాడు. కానీ రాజుగారు వీలు లేదు అని జవాబు పంపారు. ఇంతలో సిపాయి తెచ్చిన ధనమంతా ఖర్చయిపోయింది. చేతిలో పైసా లేక రాత్రిపూట దీపం లేకుండా కాలక్షేపం చేయవలసి వచ్చింది. ఒకనాటి రాత్రి అతనికి చుట్ట కాల్చుకుందామని బుద్ధి పుట్టింది. అతనికి చెకుముకిరాయి సంగతి జ్ఞాపకం వచ్చి జేబులో నుంచి తీసి నిప్పు కొట్టాడు. అలా కొట్టగానే అతను ఆశ్చర్యపడేటట్లుగా పెద్ద పెద్ద కళ్ళు గల కుక్క ప్రత్యక్షమై, స్వామి, మీకేం కావాలో చెప్పండి, తీసుకువచ్చిస్తాను అని అంది. బేష్, మహా బాగుంది అనుకుని సంతోషించి, నాకు ధనం కావాలి అన్నాడు. వెంటనే కుక్క ధనం పట్టుకువచ్చింది. అప్పుడు సిపాయి చెకుముకిరాయి తమాషా తెలుసుకున్నాడు. రాతిని నేల మీద ఒక్కసారి గీస్తే రాగి నాణాల గదిలో ఉండే కుక్క వచ్చింది. 2 సార్లు గీస్తే వెండి నాణాల గదిలో ఉన్న కుక్క వచ్చింది. 3 సార్లు గీసేసరికి బంగారు నాణాల గదిలో ఉండే కుక్క వచ్చింది. ఈ విధంగా సిపాయి 3 కుక్కల చేత డబ్బు తెప్పించి మళ్ళీ అతి వైభవంగా కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. సిపాయి ఏది కోరినా 3 కుక్కలు నెరవేరుస్తున్నాయి. మళ్ళీ ఇప్పుడు అతని దృష్టి రాజకుమారి మీదకి వెళ్ళింది. పెద్ద కళ్ళుగల కుక్కను రప్పించి తన ఉద్దేశం చెప్పాడు. ఒక్క క్షణంలో ఆ కుక్క నిద్రపోతున్న రాజకుమారిని తీసుకువచ్చింది. రాజకుమారి సౌందర్యం కళ్ళారా చూసి సిపాయి మళ్ళీ రాజకుమారిని రాజుగారి మేడలో దిగబెట్టి రమ్మని కుక్కతో చెప్పాడు. అలాగే కుక్క ఆమెను తిరిగి కంచుకోటలో దిగబెట్టి వచ్చింది. మరునాడు ఉదయం భోజనం చేసేటప్పుడు రాజకుమారి తల్లిదండ్రులతో గత రాత్రి తనకు ఒక కల వచ్చిందని, ఆ కలలో ఒక కుక్క, ఒక సిపాయి కనపడ్డారని, ఆ సిపాయి తన చెయ్యి పట్టుకున్నాడని చెప్పింది. ఇదేదో తమాషాగా ఉందే, నిజం తెలుసుకోవాలి అని చెప్పి రాణి ఒక ముసలిదానిని రాజకుమారి గదిలో కాపలా పెట్టింది. 2వ రోజున మళ్ళీ ఒకసారి రాజకుమారిని చూడాలని మన సిపాయికి బుద్ధి పుట్టింది. ఇవాళ కూడా కుక్క వచ్చి రాజకుమారిని తీసుకుపోయింది. అయితే దాని జాడ కనిపెట్టిన ముసలిది ఆ కుక్క వెంబడే వెళ్ళి సిపాయి ఇంటి తలుపు మీద శుద్ధముక్కతో ఆనవాలు పెట్టి ఈ సంగతి రాజుగారితో చెప్పింది. మరునాడు ఆ ఇల్లు పట్టుకుందామని రాజు, రాణి స్వయంగా పరివారంతో సహా వచ్చారు. కానీ ఆ బజారులో ఉన్న ఇళ్ళన్నింటిపైన ఒకే మాదిరిగా ఆనవాళ్లు ఉన్నాయి. రాజకుమారిని ఎత్తుకు వచ్చిన కుక్కే ఇలా చేసింది. అందువల్ల అసలు వారు ఇల్లు కనిపెట్టలేకపోయారు. అప్పుడు రాణిగారు ఒక ఉపాయం చేసింది. ఒక సిల్కు సంచి కుట్టి దాని నిండా పిండి పోసి రాజకుమారికి తెలియకుండా ఆమె మెడలో కట్టి ఉంచింది. 3వ రోజున మళ్ళీ కుక్క వచ్చి రాజకుమారిని వీపు మీద ఎక్కించుకుని సిపాయి వద్దకు తీసుకుపోయింది. రాణి కట్టిన పిండి సంచి అడుగున చిన్న చిల్లు ఉండటం వల్ల దారి పొడుగున ఆ పిండి రాలింది. ఈ సంగతి కుక్కకు తెలియదు. సంచిలో పిండి కింద రాలినందువల్ల రాజు, రాణిలకు ఈసారి సులువుగా ఇల్లు ఆనవాలు దొరికింది. అప్పుడు సిపాయిని వెంటనే పట్టించి ఉరితీయమని ఆజ్ఞాపించారు. ఆ మరునాడు జైలు కాపలావాడు వచ్చి, రేపు రాజుగారు నిన్ను ఉరితీస్తారు అని సిపాయితో చెప్పాడు. సిపాయికి ఏమీ తోచలేదు. చెకుముకిరాయి బసలో మర్చిపోయి వచ్చానే అని బాధపడ్డాడు. సిపాయిని ఉరితీసే రోజు వచ్చింది. జైలు కటకటాలలో నుంచి చూసేసరికి ఉరిశిక్ష పొందబోయే తనను చూడటానికి జనం గుంపులు గుంపులుగా రావటం కనపడింది. అందులో ఒక పిల్లవాడు ఉరితీసే చోటకి పరిగెత్తిపోతూ ఉండగా వాడి కాలిజోడు ఒకటి ఊడిపోయింది. వాణ్ణి సిపాయి పిలిచి, ఓయ్ అబ్బాయి, ఎందుకంత తొందర? నన్నే కదా ఉరితీసేది. నేను వెళ్ళనిదే అక్కడ జరగబోయే తమాషా ఏముంది? కనుక నాకు ఒక చిన్న పని చేసి పెట్టు, నీకు ₹1 బహుమతి ఇస్తాను అన్నాడు. ఆ అబ్బాయి సంతోషంతో ఒప్పుకున్నాడు. సిపాయి తన ఇల్లు ఆనవాలు చెప్పి అక్కడ ఉన్న చెకుముకిరాయి తెచ్చిపెట్టమన్నాడు. నిమిషంలో ఆ అబ్బాయి సిపాయి ఇంటికి వెళ్ళి చెకుముకిరాయి తెచ్చాడు. అది తీసుకుని సిపాయి ఆ అబ్బాయికి ₹1 బహుమతి ఇచ్చాడు. సిపాయిని ఉరితీసే వేళకు జనం విపరీతంగా వచ్చారు. సిపాయి మటుకు ఉరితాడు తగిలించగానే చచ్చిపోయే ముందు తనకొక కోరిక ఉందని అతను రాజుగారితో మనవి చేశాడు. ఏమీ లేదు మహాప్రభు, ఒక చుట్ట కాల్చుకుందామని కోరికగా ఉంది. తీరగానే మీరు నన్ను ఉరితీయవచ్చు అన్నాడు.
ఇదేమంత భాగ్యం, చిన్న కోరికే కదా అని రాజుగారు సరే అన్నారు. అప్పుడు సిపాయి చెకుముకి రాయి తీసి నేల మీద 6 సార్లు కొట్టేసరికి భయంకరమైన 3 కుక్కలు వచ్చాయి. సిపాయి సైగ చేసేసరికి 3 కుక్కలు ఎగిరి అక్కడ ఉన్న పెద్దలందరి పిక్కలు పట్టుకున్నాయి. జనం ఎక్కడి వాళ్ళు అక్కడే హడలి పారిపోయారు. రాజుగారికి కూడా భయం పట్టుకుంది. ఓయ్ సిపాయి, నీకు పుణ్యం ఉంటుంది. నీ కుక్కలను పిలిచి కట్టేసేయి. ఇదిగో ఇప్పుడే మా అమ్మాయిను నీకిచ్చి పెళ్లి చేసి నా రాజ్యం ఇచ్చేస్తాను అని బ్రతిమలాడేసరికి సిపాయి వాటిని మాయం చేశాడు. అప్పుడు రాజుగారు అతనిని గుర్రపు బగ్గీలో తీసుకువెళ్ళి రాజకుమారుని ఇచ్చి అతి వైభవంగా పెళ్లి చేశారు. రాజుగారు కుమార్తెను కంచుకోటలో దాచి కాపలా పెట్టినప్పటికీ బ్రహ్మ రాసిన గీత ప్రకారం ఆమెను సిపాయికిచ్చి పెళ్లి చేయక తప్పింది కాదు. అందుకే అంటారు, బ్రహ్మరాతను ఎవరూ తప్పించుకోలేరని.